శివయ్య, ఈ లోకాలన్నింటినీ కాచే తండ్రివి నీవు. నీకు మా కష్టం తెలీదా? అక్కడ నా కావేరి యమజ వల్ల కష్టాలు పడుతోంది. ఇక్కడ గంగ చావు బతుకుల మధ్య కొట్టుకుంటోంది. గంగా, పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. బాబు, ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. శివయ్య, కావేరి అర్జున్ బాబులు కలవాలి. నా గంగ ప్రమాదం నుంచి బయటపడాలి. రక్షించు తండ్రి. ఇద్దరూ కలిసి కలశ పూజ చెయ్యండి బాబు. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. దిక్కులే మొక్కు దినకరుడే కదిలే. రుక్కులే పల్కు ఋషివరుడే కదిలే. వెనకటికెవడో స్థలం ఖాళీగా ఉందని సమాధి కట్టుకున్నాడట. అలా ఉంది నీ పని. మంచితనం నటించి కొంప ముచ్చుకున్నావు. ఏ అలా నోరుమై. అలే కాదు, నువ్వు నోరు మూసుకోవాల్సిందే. ఇక మీ పని అయిపోయింది. అలా ఎగిరి పడకు కాకి. గేమ్ ఇంకా పూర్తవ్వలేదు. నీకింకా ఆసుందా యమజ? ఫ్లూట్ విరగ్గొట్టి మా పెద్దవని రానీకుండా చేశావు. కాని మా కావేరి ఆగిందా? ఎవ్వరి హెల్ప్ లేకుండానే తన భర్తను కాపాడుకుంటుంది. చూస్తూ ఉండు. ఈ పూజ కావేరి చెయ్యదు, చెయ్యనివ్వను. ఇలా ప్రగల్భాలు పలకడం
నీకు అలవాటే కదా, కాని ముందు ముందుంది ముసళ్ళ పండగ. యమజ విన్నావా? ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అంట. ఏడ్సిందిలే, నేనెప్పుడు దానికంటే 10 అడుగులు ముందే ఉంటా. బాబు, ఆ ఆది దంపతుల పూజ పరిసమాప్తమైంది. మీరిద్దరూ వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తే మృత్యుంజయ హోమం ప్రారంభిద్దాం. గంగా, గంగా, గంగా. శివగారు, మీరు ఎంత ట్రై చేస్తున్నా గంగ స్పృహలోకి రావడం లేదేంటి? స్నేహ, ఇది సైకలాజికల్ డిసీజ్ స్నేహ. తనకి ఫిజికల్గా ఏ ప్రాబ్లం లేదు, మెంటల్గా టెన్షన్ ఫీల్ అవుతుంది. అందుకే స్పృహలోకి రావటం లేదు. నా సర్వీస్లో ఇలాంటి కేసులు నేను చాలా తక్కువ ఫేస్ చేశాను. అమ్మ చేసే పూజలు ఫలించైనా గంగ కళ్ళు తెరిస్తే బావుండు. ఏంటి కావేరి, మళ్ళీ వెళ్ళి పూజలో కూర్చుందామనుకుంటున్నావా? ఇందులో అనుకోడానికేముంది? పూజని నేనే పూర్తి చేస్తాను. చెయ్యవు. నువ్విప్పుడే బయటికి వెళ్ళి అత్తయ్యకి బావకి నేనీ పూజ చెయ్యను అని చెప్పాలి. నీకేమన్నా పిచ్చెక్కిందా? నేనెందుకు అలా చెప్తాను? చెప్తావు. ఎందుకంటే నీకు మీ అమ్మంటే చాలా ఇష్టం కదా. తనని కాపాడుకోవటం కోసం నేను చెప్పమన్నట్టే చెప్తావు, చెయ్యమన్నట్టే చేస్తావు. ఏంటి, మళ్ళీ కొత్త డ్రామాలు మొదలు పెట్టావా? కొత్త డ్రామాలు కాదు కావేరి, ఇది పాత కిడ్నాప్ కదే. నిన్న మీరిద్దరూ స్పీడ్గా మీ ఇంటికి వెళ్లారు కదా, నేను ఫాలో అయ్యాను. అక్కడ మీ అమ్మ పూజ చేస్తాను అనడం నేను విన్నాను. నేనసలే కిడ్నాప్లకి ఎక్కువ, మర్డర్లకి తక్కువ కదా. వెంటనే వచ్చి యమజికి చెప్పేశాను. అప్పుడు నేను ఆ కిల్లింగ్ స్కూల్ని వదిలేసి అలా కిడ్నాప్ స్కూల్లోకి మారాను. శివుడి అభిషేకం చేస్తున్న మీ అమ్మని మా వాళ్ళు కొట్టి పారేశారు.